ఇక స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మునుగోడు కాంగ్రెస్ క్యాడర్ షాక్ ఇచ్చింది. వెంకటరెడ్డి బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 24 గంటల్లోగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కు అల్టిమేటం పంపారు. లేని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్ రావడం ప్రధాన కారకుడైన రాజగోపాల్ రెడ్డి గారు ఈ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ నమ్ముకొని ఆయన గెలిపించినందుకు నేనే 3 సంవత్సరాల క్రితం బీజేపీతో టైఅప్ అయిందని 3 సంవత్సరాల క్రితం బీజేపీతో టైఅప్ అయిన కాబట్టే 6 నెలల క్రితం నాకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆయన బహిర్గతంగా మీడియా ముందు చెప్తున్నాడు. ఇది ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని మళ్ళీ ఓటేస్తే క్యాంపెయిన్ ఉన్నటువంటి వ్యక్తి మన స్థానిక ఎంపీ. అతను అయ్యుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రేవంత్ గారికి టికెట్ ఇస్తే మీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మునుగోడు కాంగ్రెస్ క్యాడర్ షాక్ ఇచ్చింది. వెంకటరెడ్డి బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, మునుగోడు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యవహారం తీవ్ర ఆగ్రవేశాలకు దారి తీస్తుంది. ఎందుకంటే మునుగోడు కాంగ్రెస్ సభ్యుడిగా శ్రవతిని ప్రకటించినప్పటి నుంచి కూడా స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతవరకు ప్రచారానికి రాకపోగా తన యొక్క క్యాడర్ మొత్తము తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో బీజేపీకి సపోర్ట్ గా అక్కడ అంతా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఈ రోజు మునుగోడు కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు అన్ని కూడా ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఊకొండి ఎంపీడీసీ అయినటువంటి సైదులు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అయితే గత కొద్ది రోజులుగా 2-3 నెలలుగా కూడా కాంగ్రెస్ అధిష్టానము కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల మెతక వైఖరి వహిస్తుందని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారందరూ కూడా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థి కాకుండా బీజేపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయిన్ గా ఉండి ఎలా ప్రోత్సహిస్తాడని పార్టీ సిద్ధాంతాలు మరిచి వేరే పార్టీకి తన క్యాడర్ మొత్తం పంపుతూ వారికి సహకరించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కూడా బగ్గుమంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా అతను మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదని, అలాంటి వ్యక్తి పార్టీలో ఉండడానికి అర్హత లేదని వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రవంతికి సపోర్ట్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందని కూడా వారందరూ కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా మునుగోడు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యవహారం చిలికి గాలివాన్గా మారింది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ప్రసన్న. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. గతంగా మీడియా ముందు చెప్తున్నాడు. ఇది ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని మళ్ళీ ఓటేస్తే ఇప్పుడు 18,000 కోట్లు రేపు ఎన్ని కోట్లకైనా అమ్ముతున్న విషయాన్ని మీరు ఒక్కరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ క్యాంపెయిన్ ఉన్నటువంటి వ్యక్తి మన స్థానిక ఎంపీ. అతను అయ్యుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రేవంత్ గారికి టికెట్ ఇస్తే మేము పని చేస్తామని నమ్మించి ఈరోజు రేవంత్ గారి టికెట్ ఇప్పించడం జరిగింది. ఆ రోజు మేము వ్యతిరేకించిన రేవంత్ గారి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నారు, అది కుట్ర జరుగుతున్న ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా అధిష్టానానికి మాయమాటలు చెప్పి రేవంత్ గారి టికెట్ ఇప్పించి ఈ రోజు వరకు కూడా పత్తాకు లేకుండా వెంకటరెడ్డి గారు ఏ రోజు ప్రచారం చేయకుండా ఉండడం జరుగుతుంది. ఈ అధిష్టానం ఇప్పటికైనా ఇట్లాంటి ద్రోవులని ఇంకా మోసుకుంటూ పోతే వాళ్ళని పార్టీకి సస్పెండ్ చేయకపోతే మేము ముక్కుముడిగా ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం రాజీనామా చేస్తామని